ప్రశ్నించొద్దా? బాలకోటయ్య గారు తెలుగుదేశం కండువా ఎప్పుడు కప్పుకున్నారు? ఎన్ని సంవత్సరాలు ఎందుకు కప్పుకున్నారు? నేనైతే అందరూ అంటున్న మాట ఇది. సరే, నేనైతే తెలుగుదేశం పార్టీ కాదు, నాకే సభ్యత్వం లేదు, నాకు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వాల. ఇవ్వకపోవడం వల్ల కడుగా కప్పుకున్నట్టేనా? కడుగు అంటే అఫీషియల్గా కాదు కదా, ఎవరైనా ఒక పార్టీలో చేరారంటే ఆ పార్టీ వాళ్ళు పిలిచి సభ్యత్వం ఇవ్వాలి కదండి. అప్పుడు కదా మీరు ఆ పార్టీ అని అనేది. మీరు ఆశించినట్టున్నారు కదా, వాళ్ళు ఇవ్వలేదు కానీ. ఆశించడంలో తప్పేముంది? ఓ ప్రజా ఉద్యమాలు చేసిన వాడు ప్రజా కొలువులు కాస్త మా జాతికో మా సమూహానికి మేలు చేద్దాం, చట్టసభల్లోకి వెళ్ళి మా వారిని వినిపిద్దాం, మా బాణిని వినిపిద్దాం, నా డాక్టర్ సుధాకర్ ఒక రూపాయి ఇద్దాం ఆ కుటుంబానికి, ముఖ్యమంత్రి గారికి చెప్పని ఆశించడం తప్పేముంది? కాకపోతే అంటే ఆశించినంత మాత్రం జరగవు కదా. ఆయా రాజకీయ పార్టీలు గౌరవిస్తే దగ్గర తీసుకుంటే జరుగుతాయి. అందులో మీ టీంలో ఉన్న వాళ్ళు లేకపోతే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కులుకుపూడికి ఇచ్చినట్టున్నారు కదా, ఇంకెంతమందికి ఇస్తారు? ఒక్కరికే ఇచ్చింది. అమరావతి ఉద్యమం అంటే ఒకటే చేసిందా? ఎమ్మెల్యే సీట్లు అంటే ఒకటే ఉంటుందా? ఇప్పుడు మీరు అన్నం తిన్నారు సార్ అంటే వర్మగారికి అన్నం పెడితే బాలకోట అన్నం తిన్నట్టేనా? బాలకోటకి కూడా అన్నం పెట్టాలి కదా. పెడతారా? రేస్లో ఉన్నారా ఏదన్నా నామినేటెడ్? మేము ఎన్నికలు అయిపోయినాయి కదా వర్మగారు. నామినేటెడ్ రేస్ అండి, ఎన్నికలు అయిపోతే ఉంది ఇంకా చాలా. నామినేటెడ్ అనేది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ చిత్తం. మేము ప్రజలతో పనిచేసిన వాళ్ళం. మేము జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించినా అదిరించినా చంపుతామన్నా కూడా కరచాలనం చేయాల, వెన్ను చూపని పోరాటం చేశాం. కులికిపూడి మీద కడుపు మంటట బాలకోట గారికి ఎందుకు? నాకేం కడుపు అంటుంటుంది సార్. అరే ఈ మధ్య వైరల్ అవుతున్నాయి కదా, మీకు తెలీదా? ఇప్పుడు నేను మాట చెప్తాను వర్మగారు, అందరికీ దక్కని అదృష్టం ఆయనకే దక్కింది. అవును. అలా దక్కిన తర్వాత ఆయన కొలికిపూడి సీన్ అవ్వడు, ఎమ్మెల్యే కొలికిపూడి సీన్ అవుతుడు. ఆయన ఎమ్మెల్యే అక్కడ దళితులకే కాదు అన్ని సామాజిక వర్గాలకి ఎమ్మెల్యే. ఆరోపణ చేస్తుంది ఆయన పార్టీ కార్యకర్తలు నాయకులు, అంటే గెలిపించిన వాళ్ళు. ఇప్పుడు మీరే చూశారు కదండి, ఆయనే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు కదా, ఇంటికి వచ్చి కొడతా, గుడ్డల పిలిచి కొడతా, ఎగిరిగిరిదంతా అని విలేకరులు కూడా మాట్లాడుతున్నారు కదా. అవి పార్టీ దృష్టికి తీసుకెళ్ళారు, అది వాళ్ళ పార్టీ. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో, లేదా ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేకి ఏం నిర్ణయం తీసుకుంటాడో వాళ్ళు ఆలోచించుకున్న అంశం. ఇందులో నా కోపం ఏముంటుంది సార్? మరి మీరెందుకు ట్రోల్ అవుతున్నారు కులుపూడి గారి విషయంలో? నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైనా ఎమ్మెల్యే తప్పు చేస్తే ఖండించాను సార్. ఆయన గంట ఊపాడు, ఈయన అరగంట ఊపాడు అని మనమే చెప్పాం, తప్పు అని చెప్పాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయితే ఖండించకూడదా సార్? పోనీ నా సామాజిక వర్గం అయితే ఖండించకూడదా? ఇంకా వాట్సాప్ ఫోన్లు చేయండి ఆయన నలుగురికి అని చెప్పమంటారా? గొడ్డలు తిప్పదీసి కొడతానంటే ఏంటి సీని గారు? ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి గొడ్డలు ఎప్పగిదిక ఏమన్నా ఆర్జీవి అనుకుంటున్నారేంటి ప్రజలు? ఓట్లు వేసిన ప్రజలు తలకాయ తీసుకురావటానికి టీవీ డిబేట్లో ఉపన్యాసాలు కాదండి ఎమ్మెల్యే అంటే. అది డిస్కషన్ కాదు, అది బాధ్యత, అది బరువు. అభిమానించేవాడు ఉంటాడు, వ్యతిరేకించేవాడు ఉంటాడు, ఇబ్బంది పెట్టేవాడు ఉంటాడు. అయినా కూడా భరాయించి పరిపాలన చేసుకోవటం అనేది బాధ్యత. తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు, ఎమ్మెల్యే ఆశించారు, అది కాలేదు. ఏదో నామినేటెడ్ పదవి కోసం బాలకోట గారు దేనికన్నా దిగజారుతారు అని సర్వత్రా మీ మీద ట్రోల్స్ అవుతున్నాయి. కానీ ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని మీరు టార్గెట్ చేసి ఈ రకంగా ఆయన బహిరంగంగా మాట్లాడితే ఇంకా మీకు ఆ ఛాన్స్ కూడా పోయినట్టేనా? నేను ఏ పదవి కోసం దిగజారుతారు అనేది బూతు మాట. దట్ ఈస్ మై రైట్. కూటమి ప్రభుత్వం బాలకోట ఇలాంటి ఉద్యమకారులు గుర్తించాలనేది నా హక్కు. నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ మాట చెప్పి, ఏమన్నారు? లోకేష్ గారికి ఈ మాట చెప్పి, ఏమన్నారు? మమ్మల్ని గుర్తించండి, మా జాతి ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు చేయాలి అని. గుర్తిస్తారో లేదో వాళ్ళ చిత్తం. అడగగలిగిన వాళ్ళమే తప్ప మేము రూబాబు చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు అడగని అమ్మాయినా అన్నం పెట్టదంటారు అంతే తప్ప ఈ తిరువూరు ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి సంబంధం లేదు. మీకు ఒక మాట చెప్తానండి, సత్యవేడి ఎమ్మెల్యేని పార్టీ అమ్మని సస్పెండ్ చేసిందిగా. అవును. ఫోన్ అడిగిందా? ఓ నోటీస్ ఇచ్చిందా? ఇవ్వలేదుగా. అవును. వాళ్ళ పార్టీలో క్రమశిక్షణ పాటించిన ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలు అవి. మనకేం సంబంధం ఉంటుంది? అంటే కొలుగుపీడి గారి మీద కూడా ఆ నిర్ణయం తీసుకోలేదని మీకు ఏమైనా ఆవేదన ఉందా? 2019లో వనజాక్షి ఎంఆర్ఓ విషయం జరిగింది, దెందులూరు ఎమ్మెల్యేది. ఎలా అయింది? రాష్ట్రం అంతా పెంట అయింది కదా, తెలుగుదేశం పార్టీకి తలనొప్పులు తెచ్చింది కదా. అంటే నేను అనేది ఏంటంటే ఒక్క వైసీపీ తెలుగుదేశమే కాదు సార్, మనం కూడా చొక్కా వేసుకోవాలి కదా మన ఎమ్మెల్యేలను కూడా.
మీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళే ఫిర్యాదులు సార్ చేశారు. అసలు మీరు అమరావతి బహుజన జేఏసీ పెట్టుకుని రాజకీయ అంశాలు ఇవెందుకు మీకు ఇదెందుకు మాట్లాడతారని కదా అందరూ మాట్లాడేది. అసలు మీ పని ఏంటి, మీరు మాట్లాడవలసింది ఏంటి? అమరావతి ఉద్యమం కోసం మాట్లాడండి, అమరావతి డెవలప్మెంట్ కోసం మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, లేకపోతే ఎమ్మెల్యే ఏం చేశాడో, కొడాలి నాని ఏం చేశారో, రోజా ఏం చేసిందో, కొలుగుపూడి ఏం చేశారో, లేకపోతే ఇంకో ఎక్స్ చేశారో, వై చేశారో అనడానికి మీరు రాజకీయ నాయకులు కాదు కదా, భూములు ఇచ్చిన రైతులు కదా. అమరావతి రాజధాని కోసం మీరు ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధపడింది కదా. ఆ ఉద్యమం అన్నది పక్కకు పోతే రాజకీయ రంగు పులుముకుంటున్నారని కదా. రాజధాని ఎవరు మార్చారు? రాజకీయం మార్చిందా? రాజకీయం మార్చలేదా? రాజధాని ఎవరు మార్చారు? వర్మ గారు ఎవరు మార్చారు? ఎవరు మార్చారు? ఒక ప్రభుత్వం మార్చింది. ప్రభుత్వం అంటే ఏంటి? వీళ్ళకి ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వచ్చింది. ప్రభుత్వం అంటే ఏంటి? రాజకీయం చేసే మార్చింది కదా. ఆ వ్యతిరేకంగా రాజకీయానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నప్పుడు నాయకులు రాజకీయం చేశారండి. మీరు రాజకీయ నాయకుడా? రాజకీయ నాయకులు రాజకీయం చేస్తే ఆ రాజకీయాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. అమరావతి రాజకీయం చేశారు కదా. ఒక్కడి మీద ఉందా? బాలకోట నా సమూహం మీద ఉంది. బాలకోట ఎక్కడ కాదు. ఐ ఆమ్ ఆల్సో వన్ ఆఫ్ ది జేఏసీ, బహుజన జేఏసీ. వీఆర్ ది కలెక్టివ్ ఫోర్స్. రైతు జేఏసీ లాగా, లేదా మహిళల జేఏసీ లాగా, క్రింది కులాలకు సంబంధించిన జేఏసీ 34% భూములు మేము ఇచ్చాం. మా మీద రాజకీయ అస్త్రం చేస్తే కొడాలి నానైనా మాట్లాడతాం, రోజైనా మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి అయినా మాట్లాడతాం. ఇప్పుడు బాధ్యత కలిగిన ఒక బాధ్యతలో ఉన్నాం కాబట్టి కొలికపూడి శ్రీని గారు తప్పు చేసి